నేను అన్నాను, దేవుని సన్నిధిని కోల్పోవడాన్ని అంత లైట్ తీసుకోవద్దు అన్నా. దాన్ని కొంచెం సీరియస్గానే తీసుకోండి. నేను వదిలేలేదే బాబు, ఇసుకరేతులాగా అమ్మేసుకోలేదు, వెళ్ళిపోలేదు. నేను ఒక సండే రాలేదంటే ఏంటో మాత్రం అంత కాల్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఏమైపోయింది? నన్ను దిగజారి పేరులో బ్యాక్ స్లైడ్ లిస్ట్లో పెట్టేశారు నన్ను. అంటే కుదరదు, నేను మారింది ఒక సండే అంతే. యువతల నుంచి ఏ కోర్టుకి వెళ్ళిన సూపర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది మనోడికి. ప్రభు కూడా ఏమంటలేదు, మళ్ళీ వచ్చాడు చల్లని ఇప్పటికే నమ్ముతావా? పోనీ విశ్వాసకి ఉండే నిలిపోయాడు, కానీ మళ్ళీ ఓతటం లేదు, ఆత్మ లేదు, పాపక్షమాపణ అధికారం లేదు. నేను మీకు చేసే మనవి ఏంటంటే, యు ఆర్ నాట్ జస్ట్ మిస్సింగ్ వన్ సర్వీస్, యు మే మిస్ యువర్ మాస్టర్. అది నా భయం, అది నా ఆందోళన. ఒక ఆరాధన, ఒక కూడిక, ఒక ప్రార్థన, ఒక సహవాసం, ఒక పరిచయం కాదు, నీవు నీ యజమాని, నీ దేవుని పోగొట్టుకుంటావేమో. గెత్సేమన్లో నిద్రపోతుంటే వీళ్ళు కురుకుబాట్లు పడుతుంటే వాళ్ళు రానే వచ్చారు, అరెస్ట్ చేసి పట్టుకుపోయారు. ఒక దైవజనుడు ఏం రాశాడు తెలుసా పాట? ప్రార్థించుటో తోటలో నిద్రపోతున్నావా, నీ ప్రభువుని బంధించుకెళ్ళిపోతున్నారు, మెలుగు తెచ్చుకోరా అని రాశాడు. నాకెంత ఆశ్చర్యం, ఇటు కూడా రాస్తారా పాట అనిపించింది.